ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ది ఒడిస్సీ సినిమా నిన్నైతే రిలీజ్ అయిందనమాట. నేను చూసిన పాజిటివ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎనీవే థ్యాంక్ యూ. నేను చెప్పిన తర్వాత మంచి వ్యూస్ అయితే ఇచ్చేశారు, దానికైతే ఒప్పుకోవాలన్నమాట. సో సినిమా ఎంత వసూలు చేసింది, సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారు, ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు మాట్లాడడానికి వచ్చేసా. వీడియో మొత్తం చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఒడిస్సీ సినిమా ఎందుకు అందరినీ అంతలా అట్రాక్ట్ చేస్తుంది, అందరూ ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారంటే క్రిస్టోఫర్ నోలాన్ గారి ఆ ప్రీవియస్ సినిమాస్తో కంపారిజన్ చేస్తే ఈసారి కన్ఫ్యూజ్ చేయలేదు. అది మెయిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి సినిమాలో టెనెంట్ అయినా, ఓపెన్ హైమర్ అయినా, అండ్ చాలా సినిమాలు ఉంటాయి ఫాలోయింగ్ ఫస్ట్ తను తీసినటువంటి సినిమా, అవన్నీ చూసుకుంటాను మీరు. కన్ఫ్యూజన్ అనేటటువంటిది 100% ఉంటుంది. థియరీ అనేటటువంటిది ఎంత, మనం ఇప్పుడు ఒక 100 minutes సినిమా చూసినాం అనుకో, దాంట్లో 90 minutes అర్థం కాదు, మిగిలిన 10 minutes అలా అర్థమైంది. కానీ ఈసారి అలా కన్ఫ్యూజ్ చేయలేదు, మంచిగా నీట్గా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. అందుకే ఈ సినిమా ప్రతి ఒక్కరికి అంతలా నచ్చుతుంది అనేటటువంటిది 100% వాస్తవం. నెగిటివ్స్ పట్టించుకోమాకండి, నేను చెప్తున్నా కదా, నెగిటివ్స్ పట్టించుకోకుండా ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అని అంటే మట్టికి డెఫినెట్లీ వెళ్ళండి. ఇది మీకోసం అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నా, హాలీవుడ్ సినిమా చూస్తున్నా అనేటటువంటి ఫీలింగ్ ఎక్కడా నాకు కలగల, మన తెలుగు సినిమానే చూస్తున్నా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే మనకు చాలా దగ్గరగా తీసిండు. నాకు తెలిసి క్రిస్టోఫర్ నోలాన్ గారు మన RRR మూవీ చూసి ఉండొచ్చు, బాహుబలి మూవీ కూడా చూసి ఉండొచ్చు. ఈ ఎందుకు అంతలా హిట్ అయింది అనేటటువంటి దాన్ని ఆలోచించే వాటిలో ఉన్నదే మన హాలీవుడ్ సినిమాలో లేదు. ఒకటే మనం అర్థం ఆవు, మన సినిమాలు తొందరగా అర్థం కావు, మన సినిమాలు తొందరగా ఎక్కువ. కానీ నేను ఇది అర్థమయ్యేలాగా తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఆలోచించి అర్థమయ్యేలా ఈ సినిమాని మన ముందు పెట్టిండు అని చెప్పి క్లారిటీగా మనమైతే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అర్థవంతంగా తీయడం అనేటటువంటిది మ్యాటర్ కాదు, స్టోరీ లైన్ అనేటటువంటిది చాలా పెద్దది ఫ్రెండ్స్. దీనికన్నా ముందు యుద్ధం జరిగిద్ది, ఆ యుద్ధం చూడకుండా ఈ సినిమా అర్థం చేసుకోండి. దీనికన్నా ముందు సినిమాలు వచ్చాయి, ఆయన కాదు డైరెక్టర్, వేరే థియరీతో వేరే యాక్టర్స్తో తీసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సినిమాకి ఈ సినిమాకి లింక్ ఉంటుంది. కానీ ఆ సినిమా చూడకపోయినా కానీ ఈ సినిమా డైరెక్ట్గా వెళ్ళినా కానీ చాలామందికి అర్థమవుతుంది. అంటే మనల్ని అలా కట్టిపడేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఓకే, ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి తన ఇంటికి అయితే బయలుదేరిండు. ఇంటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో తనకు ఎదురైనటువంటి అవాంతరాలు ఇలా ఉన్నాయా అనేటటువంటిది కళ్ళ కట్టినట్టు చూపించడం అయితే నెక్స్ట్ లెవెల్ అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. అందుకే ఆ సినిమా అందరినీ అంతలా అట్రాక్ట్ చేస్తుంది, అందరూ అంతలా ఇష్టపడుతున్నారు అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తు ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సినిమా ఎంత వసూలు చేసింది అనేటటువంటిది డీటెయిల్లోకి వెళ్తే దీనికి పెట్టినటువంటి పెట్టుబడి గురించి మీకు తెలియాలి. సినిమాకు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2400 కోట్లు పెట్టారు. 2400 కోట్లు అంటే మన వాళ్ళకి ఇచ్చినంత రెమ్యునరేషన్ అయితే వాళ్ళకి ఇదైతే నేను ఒప్పుకుంటాను అనమాట. మీకు తెలుసో లేదో, ఈ వరల్డ్లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళలో మన హీరోలే ముందున్నారు. హాలీవుడ్ హీరోల కన్నా మన హీరోలు ఎక్కువ తీసుకుంటారు. ఏది వాళ్ళ కరెన్సీతో పోలిస్తే వాళ్ళకన్నా మనమే ఎక్కువ అనేటటువంటి గుర్తుంచుకొని, ఇండియన్ రూపీస్తో పోలిస్తే మన వాళ్ళది ఎక్కువ అని చెప్పి మళ్ళీ మనమైతే గుర్తుంచుకోవాలన్నమాట. ఈ సినిమాకు చూసుకున్నట్లయితే 2400 కోట్లు పెడితే దాంట్లో 300 నుండి 400 కోట్ల దాకా డైరెక్టర్కైనా, హీరోస్కైనా, కాస్ట్కైనా ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్తో అయిపోయింది. మిగిలిన 2000 కోట్లు ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ సినిమా తీయడానికైతే వీళ్ళైతే వాడేసేటటువంటి ప్రయత్నం చేశారంటే, లైక్ ఆ యుద్ధాన్ని చూపించడమైనా అవన్నీ గ్రాఫిక్సే, అందులో ఉన్నటువంటిది ఏది కూడా 1% కూడా నిజం లేదు. కానీ మీకు ఎక్కడ కూడా అది గ్రాఫిక్స్ అని అనిపిద్దు. కొన్ని సీన్లు చూస్తుంటే ఎలా ఉంటుంది తెలుసా, ఒక లేడీ ఉంటుంది, ఆ లేడీ ఏం చేసిద్దంటే తన దీవికి, తన ఇంటికి ఎవడైతే వస్తారో వాళ్ళని అతిథుల్లాగా స్వీకరించి వాళ్ళకు ఫుడ్ పెట్టే వాళ్ళందరినీ కూడా జంతువుల్లా మార్చేస్తుంది. ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిజంగా ఆ సీన్ ఆయన తప్పి ఉడుకు తీయలేట్రా, ఇంకా వేరేవాడు ఎవడైనా అలాంటి సీన్ తీయాలి అనేటటువంటిది ట్రై చేస్తే నవ్వులు పాలవుతారా అనేటటువంటి రేంజ్లో తీసిండు. ఎలా తయారు చేసిద్ది అనుకున్నారు, మొత్తం సైనికులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా పందుల్లా మార్చేసేది. అది మూతి ముందుకు గుంజడాలు, తల కిందగా నెట్టడాలు, అవన్నీ కూడా చాలా అంటే చాలా డీటెయిలింగ్ అనిపించాయి. ఇంత డీటెయిలింగ్ అంటారా బాబు, నోట్లో చేయబెట్టిద్ది, నేలకు బయటికి గుంజిద్ది, ఆగం చేసిద్ది, ఫైనల్లీ వాళ్ళందరినీ కూడా పందులు చేసి పడేసిద్ది. ఇది కదా మాకు కావాల్సింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంటే ఎక్కడ కూడా ఓవర్ అనిపిదు, ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అనిపిదు, నిజంగానే ఆ లేడీ అలా తయారు చేస్తుందా అనేటటువంటి ఫీలింగ్ మనకి తప్పకుండా కలిగిద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే, అది మీరు ట్రైలర్లో చూసే ఉంటారు, ఫస్ట్ ఏంటంటే వీళ్ళు వెళ్తారనమాట, వెళ్ళి మాకు కొద్దిగా ఆహారం కావాలి, మాకు కొద్దిగా ఇది కావాలంటే అక్కడ ఒక పిల్లగాడు ఉంటాడు, వాళ్ళని చూసి అరుస్తారు. అరిచినప్పుడు వీడు పిల్లగాడు అంటాడు. పిల్లగాడే ఎంత ఉందంటే
వీళ్ళ అమ్మాయి ఎంత ఉన్నారో అని అనగానే అక్కడ నుండి వాళ్ళైతే ఎంట్రీ చేస్తారు, వాళ్ళు ఒక్కొక్కరు నరుకుతారు. అది కూడా చాలా అంటే చాలా డీటెయిలింగ్గా, వాళ్ళ మొహం ఎక్కడ కానరాదు, డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం షాడోలాగా ఉంటుంది అనమాట. అయినా కానీ మనకి ఎక్కడ కూడా ఓవర్ అనిపించకుండా చాలా అంటే చాలా న్యాచురల్గా. నిజం చెప్తాను, అదే మన తెలుగు డైరెక్టర్ తీసిన, అదే మన తెలుగు హీరోస్తో తీసిన, హీరోస్ అలా పారిపోవడాన్ని యాక్సెప్ట్ చెయ్యం మనం. ఇప్పుడు మన హీరోలు ఉన్నారు, ఒక దీవికి వెళ్ళారు, అక్కడ చూసుకున్నట్లయితే అంతకన్నా ఎత్తు మనుషులు ఉన్నారు, మన నరకడానికి వచ్చారు, దాంతో అక్కడ నుండి మన హీరోస్ అందరూ కూడా పారిపోయి వచ్చారు. మీరు ఒప్పుకుంటారు? అయితే నేనైతే 100% ఒప్పుకో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాహుబలి ఉంది, బాహుబలి కాలకేయుల మీద యుద్ధం గెలిచిండు, కానీ ఆ మాహిష్మతికి అయితే బయలుదేరినటువంటి దారిలో ఏయో స్ట్రాటజీస్ ఎదురయ్యాయి. అప్పుడు ఆ బాహుబలి అక్కడ నుండి పారిపోయి, మీరు ఇది తీసుకోగలుగుతారా? తీసుకోలేరు. కానీ ఇక్కడ డైరెక్టర్ చూసుకున్నట్లయితే ది ఒడిస్సీ అనేటటువంటి క్యారెక్టర్ని హైలైట్ చేసిండు. అదే క్యారెక్టర్ పారిపోయినా కానీ మనం కన్విన్స్ అయ్యి ఎలా ఉన్నాం అంటే మనం నమ్మేలాగా తీసిండు. అదైతే గ్రేట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే ఈ సినిమా ప్రతి ఒక్కరికి అంతలా ఎక్కుతుంది అనేటటువంటిది మనమైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సో సినిమా డే 1 చూసుకున్నట్లయితే అటు ఇటుగా 700 కోట్లు అయితే వసూలు చేసింది ఇండియన్ రూపీస్లో, $81.9 మిలియన్ అని చెప్పి నాకైతే వచ్చింది. మన ఇండియన్ రూపీస్లో నేనైతే దాన్ని కన్వర్ట్ చేసి మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశాను. అటు ఇటుగా 700 నుండి 800 కోట్ల మధ్యలో అయితే వసూలు చేసింది. ఓన్లీ ఇండియా నుండే 20 కోట్లు అయితే రావడం జరిగింది అనమాట. సో ఎందుకు తక్కువ కలెక్షన్స్ ఇండియా నుండే అవతారే ఎక్కువ డే 1, కానీ దానికన్నా ఒడిస్సీ అయితే తగ్గింది. కారణాలు ఏంటంటే మన డైరెక్టర్ మొహానే చెప్పిండు, నేను ఫుల్ మూవీని మీకు చూపించలేను, మీరు ఈ సింగిల్ స్క్రీన్లో చూస్తా అన్న, మీరు ఎక్కడ ఉన్నటువంటి నార్మల్ థియేటర్లో చూస్తా అంటే నేను చూపించలేను, మీరు ఫుల్ మూవీ చూడాలి అని అనుకుంటే ఐమాక్స్కే వెళ్ళండి అనేటటువంటి ఒక మాట చెప్పిండు. దానివల్ల చాలామందికి అర్థం కాదు ఫుల్ మూవీ ఏంది అంటే, ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో సగం సినిమానే ఉంటుందా, డ్యూరేషన్ ఏమైనా కట్ అయిద్దా అని చెప్పి చాలామంది అనుకున్నారు. అలా లేదనమాట, తేడా చెప్తా చూడండి. ఐమాక్స్లో చూసుకున్నట్లయితే ఇలా ఫుల్ రేషియోలో ఉంటుంది. స్క్రీన్ ఉంది కదా, మీకు పైన సగం కొట్టేస్తుంది, కింద సగం కొట్టేస్తుంది సింగిల్ స్క్రీన్లో అయితే. అదే ఐమాక్స్లో అయితే ఫుల్ రేషియోలో అయితే కనపడుద్ది. అదే ఆయన చెప్పిండు, కానీ మన వాళ్ళు వేరే అర్థం చేసుకున్నారు. సో ఇది ఓన్లీ ఐమాక్స్ కోసమే, ఇది ఓన్లీ ఐనాక్స్ కోసమే అనేటటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు చాలామంది అయితే వెళ్ళలేదనమాట. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత రివ్యూస్ చూసి కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో సినిమా ఈ రోజు చూసుకున్నట్లయితే నిన్న 700 కోట్లు వసూలు చేసింది కదా డే 1, ఇవాళ చూసుకున్నట్లయితే ఈజీగా 500 కోట్లు వసూలు చేస్తుంది. 500, 700, 1200 కోట్లు ఈజీగా బ్రేక్ ఈవెన్ అంటే 2400 కోట్లు వసూలు చేయడానికి దీనికైతే కనీసం 3 days 4 daysలోనే వచ్చేస్తాయి అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఈ సినిమా షూటింగ్ ఎన్ని రోజులు చేశారనుకుంటున్నారు? 94 రోజుల్లోనే కంప్లీట్ చేసినట్ట మన కృష్ణఫర్. అది ఎలా సాధ్యం? మన వాళ్ళు సంవత్సరాలు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు అంత తొందరగా ఎలా కంప్లీట్ చేశారంటే అదే అక్కడ ఉన్నటువంటి మ్యాజిక్. చాలామంది ఆ 2000 కోట్లు నాకిస్తే నేను కూడా తెస్తా అంటున్నారు, తీయలేం మనం ఆ రేంజ్లో సినిమాని దింపాలి అని అంటే మన వల్ల అయ్యేటటువంటి పని కాదు. ఒకసారి వెళ్ళి చూడండి, ఇదే సినిమా మన తెలుగు డైరెక్టర్స్ తీయాలన్నా, మన తెలుగు హీరోస్తో తీయాలన్నా 10 సంవత్సరాల టైం తీసుకుంటారు. 10 years ఈజీగా పడతాయి. ఎందుకంటే అర్థం చేసుకోవాలి కదా, వాళ్ళ మధ్యలో మనం ఐటమ్ సాంగ్స్ పెట్టుకోవాలి, మధ్యలో ఎలివేషన్ సాంగ్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టాలంటే చాలా టైమింగ్ ఇది. కానీ మన కృష్ణఫర్ చూసుకున్నట్లయితే ఏం డిస్టర్బెన్స్ లేకుండా, ఇప్పుడు మీరు చెప్పండి, ది ఒడిస్సీ అనేటటువంటి వాడు తోపు, అలాంటి వాడు ఇంటికి తిరిగి ఒక బిచ్చగాల్లాగా వచ్చిండు. యాక్సెప్ట్ చేస్తారా మన తెలుగు వాళ్ళు? కానీ అక్కడ యాక్సెప్ట్ చేయించిండు, అక్కడ కన్విన్స్ చేయగలిగిండు. అక్కడే ఆయన ఎంత తోపు డైరెక్టర్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. నిదానంగా కలెక్షన్స్ అయితే మొదలయ్యాయి. ఈజీగా సినిమా నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే 10,000 కోట్లు వసూలు చేస్తుంది అనేటటువంటిది నేనైతే అనుకుంటున్నా. 10,000 కోట్లు అంటే మాటలు కాదుగా బ్రో, అంటే ఆ దమ్ము ఉంది దానికి, ఆ క్యాపబిలిటీ ఉంది దానికి. ఎక్కడ కూడా స్లో అవ్వకుండా ఫస్ట్ హాఫ్ని అలా కంటిన్యూ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ స్లో కాదు, కాకపోతే తన ఇంటికి తిరిగి వచ్చా కొద్దిగా బోరింగ్ ఉంటుంది అనమాట. దాన్ని కూడా మనం అలవాటు పడగలిగితే మటుకే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్. సో మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. నేను ఐమాక్స్లోనే చూస్తాను, నేను ఐనాక్స్లోనే చూస్తాను అని చెప్పి నెగ్లెక్ట్ చేయమాకండి. ఈ గ్యాప్లోనే పైరసీ వచ్చేస్తుంది, ఈ గ్యాప్లోనే ఎవడో ఒకడు ఫుల్ మూవీ యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాడు, ఈ గ్యాప్లోనే ఎవడో ఒకడు వాట్సాప్ థియేటర్ పెట్టేస్తాడు, ఈ గ్యాప్లోనే ఎవడో ఒకడు ఇన్స్టా స్టోరీ పెట్టేస్తాడు. అప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. సో అలాంటివి ఏమొద్దు అనుకుంటే ఎక్కడ చూసినా ఏం కాదు, ఫరక్ అయితే పడదు. మనకు ఆ సినిమా కాన్సెప్ట్ అర్థం కాగలగాలి అంతే. విజువల్స్ అంటారా, ఇవి మనం తర్వాత ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే అనౌన్స్మెంట్ చేసిండు, వారణాసి మూవీ టైం కల్లా ఐమాక్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి ఏఎంబీ అయితే ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అప్పుడు చూసుకోవచ్చు, అప్పుడు ఒడిస్సీ 2 అయినా లేదా క్రిస్టఫర్ నోలన్ గారు ఇంకో సినిమా అయితే
ఖచ్చితంగా మన ముందు వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సో అప్పుడు దాకా అయితే వెయిట్ చేయమాకండి. మ్యాక్సిమం సింగిల్ స్క్రీన్లో అయినా సరే చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి, చేస్తేనే ఇంకా మన ఇండియాలో రిలీజ్ చేయాలని, మన తెలుగు డబ్ రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ మనం ఎంకరేజ్ చేయకుండా, మనం చూడకుండా, కనీసం డబ్బింగ్ ఖర్చులు కూడా రాలేదనుకో వాళ్ళు పట్టించుకోరు అనేటటువంటిది మళ్ళీ చెప్తాను. ఇంకోటి ఏంటంటే లెనిన్ మూవీ గురించి కూడా మాట్లాడాలి. సినిమాకి కలెక్షన్స్ సడన్గా ఆగిపోయినాయి భయ్య. సినిమా మంచి పాజిటివ్ టాకే సొంతం చేసుకుంది. ఈ గ్యాప్లోనే ఒక 100 కోట్లు 1 వీక్ అవుతుంది కొట్టింది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తే, కానీ కట్ చేస్తే కొద్దిగా వీక్ కలెక్షన్స్ అయితే కానొస్తున్నాయి అనమాట. సినిమా చూసుకున్నట్లయితే కొద్దిగా డౌన్ అయిపోయింది. అంటే 100 కోట్లు కొట్టడం కొద్దిగా టాస్క్ ఏమనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. మరి అదేంటి అనేటటువంటిది ఇన్ డెప్త్ ఇంకో వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అనమాట. ఆల్రెడీ మన ప్రియాంక చోప్రాకి సంబంధించినటువంటి సెకండ్ లుక్స్ అయితే రిలీజ్ చేశారు. వాటికి సంబంధించి కూడా వీడియో చేశారు. డెఫినెట్లీ ఐ బటన్ లేదా ఇంటి స్క్రీన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ వీడియో కూడా చూసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియోని తిరిగి షేర్ చేయండి. డే 1 700 కోట్లతో స్టార్ట్ చేసిందంటే మన వారణాసి అంతతో స్టార్ట్ చేయాలనేటటువంటిది మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. బాయ్ బాయ్, నమస్కారం.